ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఒకవేళ ఎవరో మీతో ఇలా చెబితే, 1000 సంవత్సరాలు జీవించే ఒక చెట్టు ఉందని, దాని ఫలం మనిషి గుండెను, కడుపును, శరీరాన్ని కాపాడుతుందని, దాని ఆకులు నేటి ఆధునిక వైద్యంలో ఉపయోగంలో ఉన్నాయని, మరియు భూమిపై నిశ్శబ్దంగా నిలబడి తరతరాలకు లాభం చేకూరుస్తుందని, అప్పుడు మీరు ఆశ్చర్యంతో ఇలా అడగరా, ఆ చెట్టు ఏది? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ చెట్టును ఆధునిక శాస్త్రం కనుగొనలేదు. కానీ శతాబ్దాల క్రితమే ఒక గ్రంథం మనిషి దృష్టిని దానివైపు మళ్లించింది, మరియు ఈ దృష్టిని చూపించింది. ఏ సాధారణ మనిషి కాదు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ స్వయంగా ఈ చెట్టు ద్వారా ప్రమాణం చేశాడు. ఖురాన్ ఇలా చెబుతోంది, అంజీరుపై ప్రమాణం మరియు జైతున్పై ప్రమాణం. సూరత్ 95 ఆయత్ 1. ఆలోచించండి, అల్లాహ్ సృష్టించినది ప్రతి ఒక్కటి ముఖ్యమే. కానీ అల్లాహ్ ఏ విషయంపై ప్రమాణం చేస్తాడో అది కేవలం ఉపయోగకరం మాత్రమే కాదు, అది ఒక సంకేతం. ఇది శాస్త్రీయ ఉపన్యాసం కాదు, ఇది మనిషిని కదిలించే సందేశం. మరియు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా జైతున్ గురించి ఇలా అన్నారు, జైతున్ నూనె తినండి, దానిని పూయండి, ఎందుకంటే ఇది ఒక శుభప్రదమైన చెట్టు నుండి వచ్చింది. ఇక్కడ ఒక్కసారి ఆగి ఆలోచించండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం లాభం అనలేదు, బర్కత్, శుభప్రదమైన అన్నారు. ఎందుకంటే ఖుర్ఆన్ మరియు సున్నత్ విషయాలను కేవలం శరీరానికి మాత్రమే పరిమితం చెయ్యవు, వాటిని హృదయంతో, బుద్ధితో అనుసంధానిస్తాయి. జైతూన్ మనకు ఇది నేర్పుతుంది. తన మూలాలతో అనుసంధానమై ఉండేవాడు దీర్ఘాయుష్షు పొందుతాడు, ఇతరులకు లాభం చేకూర్చేవాడు నిలిచిపోతాడు. ఈ చెట్టు ఒక నిశ్శబ్ద పాఠం. మరియు ఒక చెట్టులోనే ఇన్ని సూచనలుంటే, అల్లాహ్ ప్రమాణం చేసి మనిషిని ఆలోచించమని ప్రేరేపించిన ఆ గ్రంథంలో ఇంకెన్ని సూచనలుంటాయో. మనం ప్రేమించే వ్యక్తి సందేశాన్ని ఉత్సాహంగా తెరుస్తామో, మళ్లీ మళ్లీ చదువుతాం, హృదయంతో చదువుతాం. అయితే సృష్టిలోని వస్తువుల ద్వారానే మనతో మాట్లాడుతున్న ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సందేశం మూసివేయబడి ఉండాలా? ఖుర్ఆన్ను మూసివేయకండి, దాన్ని తెరవండి. ఎందుకంటే జైతూన్పై ప్రమాణం చేసిన ప్రభువు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు.